బాజీ గారు నా అభిమానత నాకు ఈ విషయం తెలియదు కదండి. కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిని గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఏం నానా ప్రణవ్, ఇదంతా నిజమే? ఒక్క రోజులో ఇంత మార్పా? ఇదంతా భయమే. కేవలం 1,00,000 మందే కదా వెళ్ళిపోయింది ఒక్క రోజులో. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇలా భయపడిపోతే ఎలా చెప్పు? నువ్వు వ్యూస్ కోసం పెండ తినమన్నా తింటావని అది అందరికీ తెలుసురా. ఈ అదవ నాటకాలు వద్దు ఇప్పుడు. అండ్ నువ్వు లైన్లో ఉండు, నీ ఫాలోవర్స్ తోటి మాట్లాడాలి. ఏంటి వర్క్ చాలా స్లోగా నడుస్తుంది, ఫాస్ట్గా నడవాలి కదా. ఏం పౌరుషం వస్తలేదా? మీకు తెప్పిస్తా. నిన్న లైవ్లో అదే అమ్మాయిలతోటి లైవ్లో పెట్టాడు కదా మాట్లాడడానికి, 1-to-1 స్టాండ్ తీసుకోవడానికి. అప్పుడు ఒక మాట అన్నాడు అంటే మిమ్మల్ని అలా పోర్ట్రే చేయడానికి చూస్తున్నారు. కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు గాని ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు కదా. నేను ప్రపంచ దేశాలు తిరిగాను, నేను తిరిగిన విజ్ఞానం, నేను చదివిన, నేను మాట్లాడిన ఇవి. అరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళనే దేకలేదు, మీరెవరు? వాళ్ళు గెన్నెలు పట్టుకొని నా కోసం తిరిగితేనే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులంట, వీడొక్కడే ఆటగాడంట. మీరేంటంటే అంత మురిసిపోతున్నారు? మీ మొగుడు గురించి మీ పిల్లల గురించి నిజం చెప్తున్నాడానా? అదే ఆడంగులని. ఇలాంటి చెత్త నా కొడుకుని మీరు ఫాలో అవుతుంటే మీకు ఇచ్చే బిరుదులు ఇవి. అర్థమవుతుందా? ఇంతేనా సిగ్గు శరం ఉంటే? నేను చెప్పక్కర్లేదు, ఏం చేయాలో మీకు బాగా తెలుసు. రేయ్, ఏ రోజైతే మన దేశం గురించి కానీ, మా దేశం గురించి కానీ, మా ధర్మం గురించి తప్పుగా మాట్లాడావో ఆ రోజు నుంచే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నువ్వే ఎగ్జాంపుల్. ఇప్పటి నుంచి ఎవడైతే పుట్టిన భూమి గురించి కానీ, నమ్మిన ధర్మం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నీకు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుందని అందరికీ తెలియాలి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నువ్వు ఎలాగైనా బతుకుండొచ్చు, కానీ ఈ రోజు నుంచి కేవలం భయంతోటే బతుకుతావు. భయంతోటే.